पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। 103వ పేజీ, 2వ మంత్రం, 3వ అధ్యాయం, మొదటి బ్రాహ్మణం. తాన్ హోవాచ బ్రాహ్మణా భగవంతః యో బ్రహ్మిష్టః సహ ఏతాగా ఉదజతామితి తేహ బ్రాహ్మణా న దదృశుః అథః యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణమువాచ ఏతా సౌమ్య ఉదజ సామశ్రవా ఇతి తాః హోదాచకార తేహ బ్రాహ్మణాశ్చుక్రుధుః కథం నో బ్రహ్మిష్టో బ్రవీతీతి అధః జనకస్య వైదేహస్య హోతాశ్వలో బభూవ సహైనం పప్రచ్ఛ త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్యః బ్రహ్మిష్టోऽసీతి సహోవాచ నమో వయం బ్రహ్మిష్టాయ కుర్మః గోకామా ఏవ వయం స్మ ఇతి తం తత ఏవ ప్రష్టుం దగ్ధ్రే హోతాశ్వలః ఈ అశ్వల బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు యొక్క సదస్సుకి వచ్చున్నారు. ఆ సభలో జనక మహారాజు ఆ పండితులందరితో ఈ విధంగా అన్నారు: మీలో ఎవరైతే బ్రహ్మనిష్ఠులు ఉన్నారో, అంటే బాగా చదువుకున్నటువంటి పండితులు, వారు ఈ ఒక్క ఆవులను తీసుకువెళ్ళవచ్చు అని జనక మహారాజు చెప్పారు. 1000 ఆవులు, ఒక్కొక్క ఆవుకి బంగారపు తొడుగులు, వాటి కొమ్ములకు 5-5 గ్రాముల చొప్పున బంగారంతో కూడినటువంటి ఎంతో విలువైనటువంటి ఆవులు
ఈ విధంగా విన్న తర్వాత యాజ్ఞవల్కుల వారు ఆయన శిష్యుణ్ణి పిలిచి, సామశ్రవ, ఈ ఆవుల్ని మన ఆశ్రమానికి తోలుకు వెళ్ళు అన్నారు. సామశ్రవ అంటే సామవేదాన్ని పఠించడం తెలిసినవాడు, సామవేదాన్ని నేర్చుకున్నవాడు అని అర్థం. దానివలన మనకేం తెలుస్తుంది అంటే యాజ్ఞవల్కుల వారికి సామవేదం కూడా తెలుసు. మనం చదివేది శుక్ల యజుర్వేదం. ఆయన యజుర్వేదానికి చెందినవాడైనప్పటికీ కూడా ఆయనకి 4 వేదాలు తెలుసు అని మనకు ఇక్కడ వెల్లడవుతుంది. అప్పుడు సామశ్రవుడు ఆ యొక్క గోవులను తన గురువుగారి ఆశ్రమానికి తోలుకు వెళ్ళాడు. ఆ సభలో ఉన్నటువంటి పండితులు, హోత అంటే ఋగ్వేద పండితుడైనటువంటి అశ్వరుడు, ఏమిటి ఈయన తన పాండిత్యాన్ని చూపించుకోకుండా చెప్పకుండా మనకెవరో ఈయన తెలీదు, ఇలా ఆవులను తోలుకు వెళతాడేమిటి అని చెప్పి అనిపించింది. ఆ పండితులందరికీ కోపం వచ్చింది ఆ సభలో. అప్పుడు అశ్వరుడు ప్రశ్న వేస్తాడు, ఏమిటి మీరు అంత గొప్ప పండితుల, ఆవులన్నిటినీ మీ ఆశ్రమానికి తీసుకువెళ్తున్నారు, మీరు అంత గొప్ప పండితులా అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు, ఇక్కడున్న పండితులందరికీ బ్రహ్మిష్ఠులకి నా నమస్కారములు, నాకు ఆవులు కావాలి కనుక ఆవులను తీసుకెళ్తున్నాను అన్నాడు. అప్పుడు అశ్వరుడు అనుకున్నాడు, సరే ఈయన్ని ప్రశ్నిద్దాం, ఈయన పాండిత్యం ఎంత ఉన్నదో అని చెప్పి అనుకొని ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అశ్వరుడు. హోతాశ్వలహ అని ఉన్నది అక్కడ. హోత అంటే ఋగ్వేద పురోహితుడు అని అర్థం. జనక మహారాజు ఆస్థానంలో 4 వేదాలకు సంబంధించిన పండితులు ఉంటారు, పురోహితులు ఉంటారు. ఆ పురోహితుడి పేరు హోత అని పేరు. కనుక అశ్వరుడు ఋగ్వేదానికి చెందినటువంటి, ఋగ్వేదానికి సంబంధించిన పురోహితుడు, హోత అని పేరు, హోతాశ్వలహ. ఈ 3 నెంబర్ వేసింది చూసారా, అది దూరంగా ఉన్నప్పుడు పిలుస్తారనమాట, పులుతం అంటారు దాన్ని. దూరంగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా కేకబెట్టి పిలుస్తాం చూసారా, అలా పిలుస్తాడు ఆయన. ఇంతవరకు క్రిందటి వారం చూసాం మనం. ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, ఏం ప్రశ్న వేస్తున్నారు అశ్వరుడు యాజ్ఞవల్కుడిని అని మనం ఈరోజు చూస్తాం. దాంట్లో ముఖ్య సందేశాలు ఏమిటని మనం గమనిస్తాం. మంత్రం చదువుతాం. 3వ మంత్రం తర్వాత పేజీలో ఉంది, 104వ పేజీ. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం సర్వం మృత్యునాప్తం సర్వం మృత్యునామి నాభిపన్నం కేన యజమానః మృత్యోరాప్తిమతిమృచ్యతే ఇతి. హోత్ర ఋత్విజా అగ్నినా వాచ వాగ్వై యజ్ఞస్య హోత తద్యేయం వాక్ సోయమగ్నిః స హోత స ముక్తిః సాతి ముక్తిః.
అశ్వలుడు ఈ క్రింది ప్రశ్నలు వేస్తున్నారు. కర్మ అనేటువంటిది మనిషిని ఎప్పుడూ చాలా బిజీగా ఉంచుతుంది. మనిషి కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ కర్మలు చేయడం వలన మనిషికి మృత్యు వస్తుందన్నారు. కర్మకి మృత్యువుకి ఏమిటి సంబంధం అన్నారు. ఇక్కడ మంత్రంలో యదిదం సర్వం మృత్యునాప్తం అని ఉన్నది. ఇక్కడ మృత్యు అంటే కర్మ అని చెప్పుకోవాలి. మృత్యునా ఆప్తం, మృత్యు చేత ఆక్రమింపబడి ఉన్నది అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే, వైదిక కర్మలు చేసేటప్పుడు మనిషి ఆ కర్మ ఫలితాలను పొందాలని, ఆ కర్మ ఫలితాలు అనుభవించేటప్పుడు దానికోసం ఎన్నో కాయిక కర్మలు చేస్తాడు. కాయిక అంటే శారీరకమైన కర్మలు. ఈ శారీరక కర్మలు చేసేటప్పుడు అతి వేగంగా పనిచేస్తాడు మనిషి. ఆ పని చెయ్యగా 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 ఆయాసం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి. ఎంత అతిగా పని చేస్తే అంత ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఆ మానసిక ఒత్తిడి త్వరగా మృత్యువును తీసుకొస్తుంది మనిషికి. అందుకనే వర్కహాలిక్ అంటారు చూసారా. అతిగా అతి వేగంగా శాంతి లేకుండా ఎప్పుడైతే మనిషి పనిచేస్తూ ఉంటాడో, ఆ శాంతి లేకపోవడం వలన మనిషికి మృత్యు ఏర్పడుతుంది. త్వరగా చనిపోతాడు మనిషి. మృత్యు అనేది 3 రకాలుగా వస్తుంది మనిషికి. మొదట కర్మల వల్ల వస్తుంది. మనిషికి ఒక ప్రశాంతత ఉండదు ఆ కర్మలు చేసేటప్పుడు. ఈ కర్మలు అనేవి, వైదిక కర్మలు, 2 విషయాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. కేవల కర్మ, ఉపాసన సహిత కర్మ. కేవల కర్మలు చేయడం వలన మనిషికి ఇహలోక ఫలం, స్వర్గలోక ఫలం కలుగుతుంది. వైదిక కర్మలు చేస్తే ఇహలోక ఫలం, స్వర్గలోక ఫలం. ఈ స్వర్గలోక ఫలం కూడా శాశ్వతం కాదు. కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదికి రావాల్సిందే. ఆ విషయం మనం భగవద్గీతలో 8వ అధ్యాయంలో చూసాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని విన్నాం. అలాంటి స్వర్గఫలం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. కనుక కాయిక కర్మలు ఎప్పుడూ కూడా ఇచ్చే ఫలితం శాశ్వతం కాదు. స్వర్గఫలం వచ్చినప్పటికి కూడా శాశ్వతం కాదు. కనుక ఆ కర్మలను హీనంగానే చెప్పబడింది. కాయిక కర్మలు, కాయిక వాచిక. ఏ కాయిక కర్మలు అయితే శరీరం అలజడి, మానసిక అలజడి అన్నీ ఏర్పడతాయి. కనుక కర్మలు చేయడం వలన మనిషికి తాత్కాలికమైనటువంటి సుఖాలు లభిస్తాయి. కేవల కర్మలు చేస్తే ఆ కర్మల వల్ల మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, పునరపి జననం పునరపి మరణం. సంసారంలోనే ఉంటాడు వ్యక్తి. కనుక యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. అశ్వనుడు అడిగాడు, ఈ మృత్యువు నుంచి ఎట్లా బయటపడాలి? ఈ కర్మ జన్మ, మళ్ళీ కర్మ జన్మ. జన్మ ఉంటే మరణం ఉంటుంది కదా. కర్మ జన్మ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ మరణం. దీని నుంచి ఎలా బయటపడాలి? ప్రతి వ్యక్తి మృత్యువు చేత ఆక్రమింపబడి ఉన్నాడు. ఈ రోజుతో 2018 అయిపోతుంది, రేపు 2019 వస్తుంది. సెలబ్రేషన్.
ఘనంగా జరుపుతూ ఉంటుంటారు. దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాలెండర్ పేపర్ నెంబర్ చింపుతుంటే మృత్యువుని మనం ఆహ్వానిస్తున్నట్లే కదా. మనం మృత్యువు దగ్గరికి వెళుతున్నాం కనుక ప్రతి క్షణం కూడా ఆయుష్ నశిస్తూనే ఉన్నది. రేపటి కోసం ఎదురు చూస్తుంటాం. రేపు ఎలా ఉంటుందో అని చెప్పి రేపటి కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. రేపు అంటే ఏమీ లేదు, మృత్యువుకి ఒక అడుగు ఒక రోజు ముందుకు వెళ్ళామని అర్థం. వాస్తవం అది. కానీ ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుకొని మనం రేపటి గురించి చాలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. మనకు గుర్తుండదు. ఒక్కొక్క రోజు అయిపోతున్నదంటే ఒక్కొక్క రోజు మనం ముందుకు వెళుతున్నాం మృత్యువు దగ్గరికి అని అర్థం. మరణం. ఈ మరణానికి కారణం ఏమిటి అంటే జన్మ. ఈ జన్మకి కారణం ఏమిటి అంటే కర్మ. కనుక మనం ఎన్ని కాయిక కర్మలు కేవల కర్మలు చేసినా కూడా మనిషికి సంసారంలో నుంచి బయటపడడం కష్టం, చాలా చాలా కష్టం. కనుక ఎలా బయటపడాలి అని అడుగుతున్నాడు అశ్వరుడు. ఈ మృత్యు యొక్క గ్రిప్పులో ఉన్నాం. గ్రిప్పు అంటే ఏమిటి? దాని యొక్క నోట్లో ఉన్నాం మనం, మృత్యు నోట్లో, యమధర్మరాజు. కనుక కర్మనే మృత్యు అన్నారు ఇక్కడ. అది మనిషికి చాలా మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది, త్వరగా ఆయు క్షీణం అయిపోతుంది అన్నమాట. కనుక యాజ్ఞవల్కుల వారు ఏం చెప్తున్నారంటే 3 ఉపాసనల గురించి చెప్తున్నాడు. 3 గ్రూపులు అన్నమాట. అనేక ఉపాసనలు చెప్తున్నారు. కేవల కర్మ చేయకూడదు. కేవల కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం. కనుక దీనికి మార్గం ఏమిటంటే, సొల్యూషన్ ఏమిటంటే ఉపాసన సహిత కర్మ. మానసిక కర్మ చేయాలి, ధ్యానం చేయాలి, కేవల కర్మ కాదు చేయడం. అందుకని విష్ణు సహస్రనామం పారాయణం చేసిన తర్వాత అథ ధ్యానం అంటారు, ధ్యానం చెయ్యమని అంటారు. మనకు ఆ ధ్యానం చేయడానికి కూడా టైం ఉండదు. చాలామంది ధ్యానం చేయరు. ఏ పారాయణం చదివిన తర్వాత అయినా చూడండి ధ్యానం ఉంటుంది. మన గీతా శ్లోకాలకు కూడా అథ ధ్యానం అంటే, అథ ధ్యానం చెప్పకపోయినా కూడా గీతా శ్లోక ధ్యానం. పార్థాయ ప్రతిబోధితాం అది చదివేటప్పుడే మానసిక ధ్యానం చేయాలి. మనం గడగడగడ చదివేసేసి ఇక్కడ బైహార్ట్ రాదు కదా, పుస్తకం చూసి చదువుతాం. ఇంకా మానసిక ధ్యానం ఏం చేస్తాం? కాయికంగానే మనం చేస్తున్నాం. ఇంట్లో చేసేటప్పుడు మానసికంగా చేయాలి. కనుక ప్రతి ఒక్క పూజకి, ప్రతి ఒక్క ఆరాధనలో కూడా మానసిక కర్మ ఉంది. ఈ మానసికంగా చేసేదానికి ఏమిటి యొక్క ప్రత్యేకత అంటే, మనస్సు కంటికి కనపడదు. చేసే పనులు కంటికి కనపడతాయి. ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పుకుంటాం, చేస్తాం. కానీ మనస్సు చేసేటటువంటి ధ్యానం ఏదైతే ఉందో, మానసిక ఉపాసన, చాలా కష్టం. జపం చేసేటప్పుడు మనస్సు అక్కడే ఉండాలి. ఎందుకంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు. అది ఎటుపోతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏం ఆలోచనలు వస్తాయో మనకే తెలియదు. అటువంటప్పుడు ఈ మనస్సుని ఆ మంత్రం మీద, జపం మీద ఎట్లా పెడతాం? చాలా కష్టం. కనుక దాని ఫలం కూడా చాలా ఉన్నతమైన ఫలం. కాయిక కర్మలు చేయడం పెద్ద కష్టమేం కాదు. అందుకే జనం ఎక్కువ కూడా కాయిక కర్మలు పూజలు చేస్తుంటారు. కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయరా, ఓం నమో నారాయణ చెప్పు మానసికంగా అంటే చేయలేరు. మనసు ఎక్కడిగా పోతుంది. అదే గంట కొడుతూ ఆరతులు ఇవ్వమంటే ఇస్తూనే ఉంటారు. పారాయణాలు చేయమంటే చేస్తారు, సూక్తాలు చెప్తారు. కానీ కాసేపు కూర్చొని ధ్యానం చేయి, మనస్సును నిలుపు భగవాన్ మీద అంటే సాధ్యం కాదు. కానీ ఇది మానసిక కర్మ అయినటువంటి ఉపాసనలు చేసేవాళ్ళు చాలా 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 తక్కువ. కాయిక కర్మల నుంచి మనిషి మానసిక కర్మకి ఎదగాలి, మానసిక ధ్యానానికి.
రమణ మహర్షి అందుకే ఉపదేశ సారంలో కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అన్నారు. చింతనం మానసిక వ్యాపార. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ధ్యానం చేయడమే చేత కాకపోతే పూజలు పునస్కారాల్లో ఉంటే నీకు మానసిక కర్మ ఎప్పుడు చేస్తావు? చాలా సూక్ష్మమైనటువంటిది, అతి కష్టమైనటువంటిది కనుక దానికి ఫలం కూడా చాలా గొప్ప ఫలం ఇస్తారు. ఏమిటా ఫలం అంటే బ్రహ్మలోక ప్రాప్తి. ఉపాసన కర్మ చెయ్యాలి, పూజ చేసిన తర్వాత ధ్యానం చేయాలి కూర్చొని. ఆ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే కర్మ ఉపాసన కలిపి చేస్తాం. ముందు కర్మ చేసి ఆ పూజ కానీ ఆ హోమం కానీ ఆ యాగం కానీ అభిషేకం కానీ ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దాన్ని కర్మ ఉపాసన సముచ్చయం అంటారు. అలా చేయడం వలన బ్రహ్మలోక ప్రాప్తి. ఎవరికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందంటే యజమానికి, చేసినటువంటి యజమానికి వస్తుంది. ఆ యజమాని కోసం పురోహితుడు చేస్తాడు ఉపాసన. పురోహితుడు చేస్తే ఆ కర్మ ఉపాసన యజమాని కోసం చేస్తాడు సంకల్పంతో. అప్పుడు పురోహితుడికి ఫలం వస్తుంది, యజమానుడికి ఫలం వస్తుంది. అలా చేస్తే మనిషికి మృత్యు ఉండదు అని. బ్రహ్మలోకం శాశ్వతం స్వర్గలోకంతో పోలిస్తే. బ్రహ్మలోకం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణు అని చెప్పి మనం 8వ అధ్యాయంలో చదివాం. 1000 అంటే సహస్ర యుగ పర్యంతం, 1000 యుగాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు, మరొక 1000 యుగాలు రాత్రి. రాత్రి పగలు కలిపితే 2 సహస్ర యుగాలు అన్నమాట ఆయనకి. 1000 సహస్ర అంటే 1000 అంటే సహస్ర యుగాలు కలిపితే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం అండ్ కృతయుగం. ఇట్లాంటి యుగాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అండి 360 రోజులు. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి. అందుకని బ్రహ్మలోకంలోకి వెళ్ళడం ఉండడం అంతా కూడా శాశ్వతంతో పోల్చారు. శాశ్వతం అంటే ఏమిటి? విత్ కంపేర్ టు స్వర్గ. అందుకని ప్రళయం వచ్చినా కూడా జీవరాశులు పోయినప్పటికీ కూడా దేవతలందరూ ఉంటారు, బ్రహ్మలోకం ఉంటుంది. మహాప్రళయం వచ్చే వరకు బ్రహ్మ ఉంటాడు. చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి చూసారా? ఆ ప్రళయాలు వచ్చినప్పుడు జీవరాశులన్నీ అవ్యక్త రూపంలోకి వెళతాయి, కానీ దేవతలు అట్లాగే ఉంటారు బ్రహ్మలోకంలో ఉన్నట్టు వాళ్ళందరూ. అందుకని శాశ్వతం అన్నారు. బ్రహ్మలోకం ఉంటుంది, బ్రహ్మలోకం పోదు. మహాప్రళయం వచ్చినప్పుడు మాత్రమే ఆ బ్రహ్మ యొక్క పోస్ట్, ఆ ఉద్యోగం ఆయనకి అప్పుడు పూర్తి అవుతుంది. ఎన్నో యుగాలు ఆ బ్రహ్మ ఉంటాడు అట్లన్నాడు. కనుక అమృతం అని చెప్పి పోల్చారు. అమరాహ అన్నారు వాళ్ళని. కనుక అటువంటి బ్రహ్మలోకం ప్రాప్తి లభిస్తుంది కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే. ఎలా చేయాలి ఆ ఉపాసన అంటే ఇక్కడ చెప్తున్నారు ఈ మంత్రంలో 3, 4, 5. 3వ మంత్రంలో ఒక ఉపాసన, 4వ మంత్రంలో 2వ ఉపాసన, 5వ మంత్రంలో మరొక ఉపాసన. కనుక మానసికమైనటువంటి ఉపాసనలు ధ్యానంలో ధ్యానం మానసిక ప్రధానం, కర్మలు కాయిక ప్రధానం. కర్మలు చేసేటప్పుడు నువ్వు మనసు అక్కడ పెట్టకపోయినా కూడా చెయ్యొచ్చు. మన ఇంటికి వచ్చే పురోహితులందరూ ఉంటారు, స్వామీజీ జోక్గా చెప్తుంటారు. అందరికీ మెడలో ఒక హారం ఉంటుంది. పురోహితులందరికీ ఏమిటయ్యా అంటే ఫోను. వాళ్ళకి ప్యాకెట్ ఉండదు, ఫోన్ మెడలో వేసుకుంటారు. వేసుకొని ఇక్కడ రుద్రాభిషేకం చేస్తూనే ఉంటాడు, మధ్యలో ఫోన్ వస్తుంది. వస్తున్నా ఇంకొక అరగంటలో వస్తానంటాడు. ఎక్కడికంటే ఇంకో ప్రోగ్రాం ఉన్నమాట, ఇంకో పూజకి అక్కడికి వెళ్తాడు. శాంతంగా పూజ చేయవలసిన వాళ్లే శాంతంగా లేరు. ప్రశాంతంగా కూర్చొని మనసు పెట్టి చేసేవాడు లేరు ఎవరు కూడా.
మనసు ఎక్కడో పెట్టి చేయొచ్చు. కాయిక కర్మలకి మనసు అక్కడ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేతుల పనులు చేతులు చేస్తూనే ఉంటాయి, మనసు ఎక్కడో ఉంటుంది. కానీ మానసిక కర్మ అట్లా కాదు. మనస్సు ఆ యొక్క మంత్రం మీద కేంద్రీకరించినప్పుడు దాన్నే పట్టుకోవాలి. చాలా కష్టం. అందుకని మానసిక ఉపాసనల్లో మనస్సు ప్రధానం, కాయిక కర్మల్లో మనస్సు అప్రధానం. మానసిక కర్మ అయినటువంటి ఉపాసనలో కాయికం అప్రధానం, శారీరక కర్మలు అప్రధానం. మానస కర్మ అయినటువంటి జప, మానస జప, మానస పూజ, మానస పారాయణం ప్రధానం. కనుక మనం కర్మల నుంచి ఎదిగి ఉపాసనకి రావాలి. ఉపాసన అంటే ధ్యానం, మానసికంగా చేయడం నేర్చుకోవాలి. ఆయాసం వచ్చి చేయలేక, ఒక ఆవిడైతే చాంటింగ్ చేయలేక అలిసిపోయి చేస్తూ ఉంటుంది, గుండె నొప్పి వచ్చిన దాకా చేస్తుంది. ఎదగాలి మనిషి, కాయికం నుంచి వాచికం నుంచి మానసికానికి రావాలి. మానస పూజ, మానస జప, మానస పారాయణం. ఎందుకని చేయలేకపోతున్నారు అంటే మనసు నిలవడంలే. అందుకని కాయికంగానే చేస్తూనే ఉంటారు. చేయలేని స్థితి వచ్చినా కూడా చేస్తూనే ఉంటారు. కుర్చీలో కూర్చొని మరి పూజలు చేసేవాళ్ళు. ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం స్థితి ఎలా ఉంది దాన్ని బట్టి నువ్వు మానసికంగా చేయడం అలవరుచుకోవాలి. వయసులో ఉన్నప్పుడు బాగా కూర్చోగలిగినప్పుడు, లేవగలిగినప్పుడు, నడవగలిగినప్పుడు కాయిక కర్మలు సూటబుల్. ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో పటుత్వం తగ్గుతుంది, కదలిక చురుకుతనం తగ్గుతుంది. అప్పుడు మానసిక కర్మలు చేయమని శాస్త్రం చెప్పింది. ఈ జనం ఏంటంటే మానసిక కర్మల యొక్క ప్రాశస్త్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకోక, చెయ్యలేక, బలహీనత వల్ల కాయిక కర్మలు చెయ్యలేక మధ్యలో గందరగోళం అవుతూ ఉంటారు. మనస్సుతో చేస్తే చాలా గొప్ప అని శాస్త్రం చెప్తోంది. అది తెలియక కాయిక కర్మలు చెయ్యలేక మనుషులు అవస్థ పడుతూ ఉంటారు. వయసుకు తగ్గినట్లుగా మనిషి ఆ కర్మల్లో మార్పు తేవాలి. కాయిక నుంచి, వాచిక నుంచి మానసిక అని చెప్తూ ఏం చేయాలి మొదటి గ్రూప్ చెప్తున్నారు. కర్మ ఉపాసన సముచ్చయంలో మృత్యువు అనే పేరుతో మనిషి కర్మ, జన్మ వీటిలో చిక్కుకుంటున్నాడు. కనుక ఏం చేయాలి అంటే ఉపాసన, అధి యజ్ఞం, అధ్యాత్మం, అధి దైవం, మూడింటిని ఐక్యం చేసి ఉపాసన చెయ్యాలి. అధి యజ్ఞం అంటే యజ్ఞానికి సంబంధించినటువంటిది అధి యజ్ఞం. పురోహితుడు యజ్ఞానికి సంబంధించినవాడు, అధి యజ్ఞం. పురోహితులు ఋగ్వేద పురోహితుడు హోత, యజుర్వేద పురోహితుడు అధ్వర్యు, సామవేద పురోహితుడు ఉద్గాత, అధర్వణ వేద పురోహితుడు బ్రహ్మ. ఈ నలుగురిని మనం అధి యజ్ఞం అంటాం. ఎందుకంటే ఆయన ఉంటే కదా యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ సంబంధం కలిగిన వాడు అధి యజ్ఞం. అధ్యాత్మం అంటే, ఆత్మం అంటే శరీరం. అధి ఆత్మం అంటే శరీరంతో సంబంధం కలిగినటువంటిది అధ్యాత్మం. మన చెవులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన అవయవాలు, అధ్యాత్మం అంటారు. యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదవాలి, వాగింద్రియం, కళ్ళు పనిచేస్తూ ఉండాలి, చక్షురింద్రియం, చెవులు పనిచేస్తూ ఉండాలి, శ్రోత్ర ఇంద్రియం. కనుక దీన్ని అధ్యాత్మం అన్నారు. యజ్ఞంలో పురోహితుడు చేసేటప్పుడు యజమానుడు ఉంటాడు, యజమానుడి చేత చేయిస్తూ ఉంటాడు. కనుక అధ్యాత్మం కూడా అందులో ఉన్నది భాగం యజ్ఞంలో. అధియజ్ఞం అంటే పురోహితుడు అందులో ఒక భాగం ఆ యజ్ఞం చేసేటప్పుడు. యజమాని పురోహితుడి యొక్క ఇంద్రియాలు, ఈ అధ్యాత్మం కూడా అందులో ఒక భాగం. తర్వాత ఈ ఇంద్రియాల వెనుక ఉన్నటువంటి దైవం, దేవత. మనం వాక్ను ఉపయోగిస్తుంటే వాక్ దేవత, అగ్ని, చక్షుర్దేవత సూర్య. కనుక సూర్యదేవత, చక్షుర్దేవత, ఇది చక్షుర్దేవత సూర్య,
రసనాయ వరుణ, ప్రాణ అంటే ప్రాణస్య అశ్వినవు అని చెప్పి మనం విన్నాం. కనుక అది దైవం అంటారు. ఇప్పుడు ఎట్లా చేయాలి ఉపాసన అంటే అధి యజ్ఞం పురోహితుడు, అధ్యాత్మం ఒక ఇంద్రియం, అది దైవం ఆ ఇంద్రియానికి సంబంధించిన కరస్పాండింగ్ దేవత. ఈ ముగ్గురిని ఐక్యం చేసి మానసిక ఉపాసన చేయాలి. అధి యజ్ఞం, అధ్యాత్మం, అది దైవం వేరు కాదు, ఈ ముగ్గురు ఒక్కరే అనేటటువంటి ఉపాసన చేస్తే ఈ అతి మృత్యువు నుంచి బయటపడతాడు. మనిషి మృత్యువు నుంచి బయటపడతాడు అని చెప్పారు. అందుకని ఇప్పుడు ఒక అధి యజ్ఞం, ఒక అధి అధ్యాత్మం, ఒక అధి దైవం మొదట 3వ మంత్రంలో. అదేవిధంగా 2వ అధి యజ్ఞం అంటే హోత మొదట, తర్వాత అధ్వర్యుహు అధి యజ్ఞం, ఇంకొక ఇంద్రియం, ఇంకొక దేవత 2వ గ్రూపు. అలాగే 3వ పురోహితుడు, 3వ ఇంద్రియం, అట్లాగే సమష్టి. ఇంద్రియం అంటే మనం ఒక్కళ్ళది కాదు, సమష్టిగా. తర్వాత 3వ అది దైవం. అలా ఒక్కొక్క గ్రూపు మీద ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. అలా చేస్తే మనిషికి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది. మానసికమైనటువంటి ఉపాసనలు ఆ కర్మలకి ఒక ఉన్నత స్థితిని తీసుకొస్తాయి. కానీ కేవల కర్మలు చెయ్యొద్దంటుంది శాస్త్రం. కర్మల్లో చేసేటప్పుడు మనిషి ఉత్సాహంగా పాల్గొంటాడు. మానసికంగా అనేటప్పటికీ చాలామంది వెనకాడతారు. మనసు నిలవదు కదా, మనసు చంచలం కదా. చంచలమైనటువంటి మనస్సుని నిలపడం కోసమే కదా ధ్యానం. మీరు చూడండి, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఎక్కువ. ఆ కాసేపు కూర్చునేవాడు, కళ్ళు మూసుకునేవాడు ఎవడ ఉన్నాడో చూసారా? ఒక్క నిమిషం కూర్చుంటాడు, వాడిని దులుపుకొని గడగడ లేస్తాడు. చూస్తున్నాం కదా. అందుకని మెడిటేషన్ సెంటర్లలో కూడా జనానికి ప్రశాంతత, నిదానం, ఆ చిత్తశాంతి అవన్నీ లేవు. ఎందుకంటే పరిగెడుతున్నది ప్రపంచం ఇప్పుడు. అది ఎవరిని చూసినా బిజీ బిజీ అంటాడు, ఎవరిని చూసినా బిజీ బిజీ అండి అంటాడు. ఎందుకునా అంటే ఏమోనండి, పరిగెడుతున్నాడు మనిషి. కర్మలు చేయడంలోనే పరిగెడుతూ ఉన్నాడు మనిషి. కాసేపు కూర్చోవచ్చు కదా రిలాక్స్గా అంటే, ఎక్కడండి టైం ఎక్కడుంది అంటాడు. టైంకు నువ్వు టైం వెనకాల పరిగెడుతున్నావా, టైం నీ వెనకాల పరిగెత్తాలా అన్నాడు. ఏమో ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. ఇప్పుడు టైం పరిగెడుతోంది, వాడు పరిగెడుతూ ఉన్నాడు. ఈ పరిగెత్తడంతోనే సరిపోతున్నది మనిషికి అన్నారు. సరే చూడండి, ఇక్కడ యదిదం సర్వం మృత్యునాప్తం. ఇది యాజ్ఞవల్కుల వారితో అడుగుతున్నాడు అశ్వరుడు. ఆ ఇతి అనే వరకు ప్రశ్న. మృత్యోహో ఆప్తిమితి, ఆప్తిమతి ముచ్యత ఇతి. ఆ ఇతి వరకు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. అది ప్రశ్న అన్నమాట. యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్కుల వారు, అశ్వరుడు ఉవాచ, ఈ ఉన్నటువంటి సర్వం కూడా మృత్యువు చేత ఆక్రమింపబడి ఉన్నది, మృత్యువుకి లోనై ఉన్నది. కేన, దేని వలన యజమాని మృత్యువు నుంచి బయట ముచ్చత ఇది, ఈ మృత్యువు నుంచి బయటపడతాడంటే యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. హోత్ర, ఇలా ఉపాసన చేయాలి. హోత్ర అంటే హోత, ఋగ్వేదం పురోహితుడు. ఋత్విజ, ఋత్విజ అంటే పురోహితుడు. హోత్ర ఋత్విజ అని ఉంది. హోత ఋత్విక్, ఋత్విక్ అంటే పురోహితుడు, ఋగ్వేద పురోహితుడైనటువంటి హోత అధి యజ్ఞం. తర్వాత అగ్నినా, అగ్ని అధి దైవం, అగ్నిదేవత. వాచ అధ్యాత్మం, ఈ మూడు కూడా ఒకటి అని ఉపాసన చెయ్యాలి. ఎలా చేయాలి? ఈ మూడింటిని, అక్కడ ఒక గే ఎక్కువగా ఉంది, ఎక్స్ట్రా ఉంది, అది కొట్టేసేయండి. వాగ్వై యజ్ఞస్య, గ్వై అంటే చాలు, రెండో ఒక గే అక్కర్లేదు. వాగ్వై యజ్ఞస్య హోత. చూడండి, వాక్
యజ్ఞస్య హోత పురోహితుడు, తస్య ఇయం వాక్ సహ అయం అగ్ని స హోత. ఈ ముగ్గురు ఒకటే అనేటటువంటి ఉపాసన చేయాలి. అంటే పురోహితుడే వాక్కు, వాక్కే అధిదైవం అగ్ని. వాగ్దేవత, వాగ్దేవత అగ్ని, వాచోరగ్ని తత్వబోధ జ్ఞాపకం ఉంది కదా. వాచోరగ్ని, వాగ్దేవత అగ్ని. సో వాక్ అధ్యాత్మం అయితే, అగ్నిదేవత అధిదైవం అయితే, పురోహితుడు హోత అది యజ్ఞం. సో అధియజ్ఞం, అధిదైవం, అధ్యాత్మం మూడు కూడా ఒక్కటే అనే భావనతో ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఏమిటి? సముక్తి. ఈ ఉపాసన సాధనం అని అర్థం. ముక్తి అంటే ఇక్కడ ఈ ఉపాసనే సాధనం. దేనికి సాధనం? సాతి ముక్తి, బ్రహ్మలోకం పొందడానికి ఇది సాధనం. ఏది సాధనం? ఉపాసన. సాతి ముక్తి అంటే బ్రహ్మలోకం, ముక్తి అంటే ఈ ఉపాసన సాధనం అన్నారు అని చెప్పారు. ఇంతవరకు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో ఉపాసనకు వెళుతున్నారు. ఆ రెండో ఉపాసన ఏమిటి అంటే కాలం, మృత్యు లేక మరణం. మృత్యువు లేక మరణం అనేది మూడు విధాలుగా వస్తుంది మనిషికి. మొదటిది ఏంటంటే కర్మ లక్షణ మృత్యు. కర్మ లక్షణ మృత్యు అన్నారు. అంటే మానసిక ఒత్తిడి వలన కర్మలు చేయడం వలన వచ్చేటటువంటి మృత్యువు ఒకటి. రెండవది కర్మలు చేయకపోయినప్పటికీ కూడా కాలక్రమేణా మనం ఏం చేయక్కర్లే, పగలు రాత్రి గడిచిపోతూ ఉంటే ఏమవుతుంది? కొద్ది కాలానికి అదే వస్తుంది. ఏది? నిద్ర కాదు, మృత్యు. అందుకని సూర్య నిమిత్త మృత్యు అంటారు. సూర్యుడికి పగలు రాత్రి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు తర్వాత నాలుగవ మంత్రంలో. ఇది రెండవ విషయం, మరణానికి కారణం. అది సూర్య నిమిత్తం అని అర్థం. మూడవది ఏమిటంటే 5వ మంత్రంలో అడుగుతారు చంద్ర నిమిత్తం. ఈ శుక్లపక్షం, కృష్ణపక్షం 15 రోజులు చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు తరుగుతూ ఉంటాడు. కృష్ణపక్షం పెరుగుతూ ఉంటే శుక్లపక్షం తెల్లగా కనపడతాడు కదా. పౌర్ణమి వస్తున్నది అంటే శుక్లపక్షానికి వెళుతున్నాం. మళ్ళీ ఆయన తరుగుతూ వస్తున్నాడు అంటే కృష్ణపక్షం. ఈ చంద్రుడు కూడా ఏమిటగా తెలియజేస్తాడంటే ఈరోజు శుక్లపక్షం అండి, కృష్ణపక్షం అండి, పక్షం అంటూనే ఉంటాడు. ఈ లోపల ముసలివాడైపోతాడు. కనుక చంద్ర నిమిత్త లక్షణ మరణం, కాలం అన్నమాట. సూర్యం అహోరాత్రాలు, చంద్రుడు కృష్ణ శుక్ల పక్షాల వలన మరణం దగ్గర పడుతున్నది అని అర్థం. 80 చంద్రుల్ని చూశాడండి ఆయన. ఏంటంటే 80 ఏళ్ళు వస్తే ఎన్ని చంద్రులు చూశాడని, ఎన్ని పౌర్ణమాలు చూశాడని, 1000 పౌర్ణమిలు చూశాడట. 1000 పౌర్ణమిలు చూశాడంటే ఏమిటి? తొందరగా వెళ్ళిపోతున్నాడు అని అర్థం. అభిషేకాలన్నీ చేస్తూ ఉంటారు. ఆయుష్ హోమాలు ఎన్ని చేసినా ఎవరు ఆపలేరు మృత్యువుని. విషయం అది. కనుక 4వ మంత్రం చదువుతాం ఇప్పుడు. ఈ 3వ మంత్రంలోనేమో కర్మ వలన మృత్యు గురించి చెప్పారు. 4వ మంత్రంలో మనకు ఈ యొక్క సూర్యుడి వలన మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాడు. అశ్వరుడు ప్రశ్న వేస్తాడు. యాజ్ఞవల్క్యుల వారు ఎలా ఉపాసన చేయాలో చెప్తారు. చదువుతాం. 105వ పేజీ. మృత్యు నెంబర్ 2 అని అర్థం. మృత్యు నెంబర్ 1 అయిపోయింది. అందుకనే కర్మల్లో పడకూడదు మనిషి. కర్మల నుంచి బయటపడాలి. ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని పరిగెత్తడం మనిషి కాలు ఊరుకోదు. కాలికి బొంగరం కట్టుకున్నట్లే ఒకళ్ళకి చిన్నప్పుడు అంటుంటారు. ఒక వ్యక్తి ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఏమిట్రా కాలిలో బొంగరం ఉందా వాడికి ఏమిటి అంటారు. బొంగరం గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది కదా. ఒక చోట నిదానంగా కూర్చోలేరు వాళ్ళు, ఆలోచించను లేరు కొంతమంది. వాళ్ళ లక్షణం అది.
అందుకని ఆ కర్మ అతిగా చేసే వాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని మన చేత పురోహితులు కూడా త్వరగా చేయిస్తారు, తొందరగా చేయండి అంటాడు. ఎందుకంటే ఇంకొక చోట ఒప్పుకుంటాడు, ఏదో కాస్త నిదానంగా చేద్దాం, పూజ పునస్కారం ప్రశాంతం కోసం కదా చేస్తాం మనం. ఆయన వచ్చి మన కాస్త ఇంకా టెన్షన్ పెడతాడు. ఆ రోజుల్లో ఒక రోజు ఒక పూజ అంతే చేసేవాళ్ళు పురోహితుడు అంటే. ఇప్పుడు అట్లా కాదు, ఒక రోజులో 1 గంటలో 2 గంటల్లో 3 గంటల్లో ఎన్నో చోట్ల ఒప్పుకొని మనల్ని పరిగెత్తిస్తారు వాళ్ళు. ఏదన్నా చెయ్యాలనుకుంటే అట్లా అంటే తూతూ మంత్రంగా చేసి తాత్కాలికంగా చేసి పోతారు. వాళ్ళు చేయటమే కాదు, మనం కూడా అంతే, త్వరగా చేయవయ్యా అంటాం. వెనకటి రోజుల్లో ఈ ఒక ఇయర్లీ సెరిమనీస్ చేస్తే మధ్యాహ్నం 3 అయ్యేది, 4 అయ్యేది. ఇప్పుడు ఎక్కడరా అంటే 9:30కే పూర్తి చేసి వెళ్ళిపోతాడు. 9:30కి ఎట్లా అయిపోతుంది అది? దాన్ని ఏమంటాం తెలుగు సంస్కృతంలో అంటారు సంవత్సరీకాలు, సంవత్సరీకం అంటారు. సంవత్సరీకం అనేది ఒక వ్యక్తి పోయిన తర్వాత సంవత్సరం ఆ పిండ తర్పణాలు ఇస్తారు కదా, అది చేస్తే ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం 3, 4 అవుతుంది వాడు భోజనాలు చేసేటప్పటికి. ఇప్పుడు చూడండి ఎక్కడన్నా ఎవరైనా అట్లా చేస్తున్నారేమో. 8ంటికి వస్తారు, 9:30కు 10ంటికి అయిపోతుంది, వెళ్ళిపోతాడు. అది ఎట్లా అయిపోతున్నదో నాకు అర్థం కావట్లే. ఆ రోజుల్లో అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు. కనుక ఏమిటవుతుందంటే ప్రపంచం పరిగెడుతున్నది. ఒక ఏ పూజ అంతే, అభిషేకాలు అంతే, ఏవైనా సరే రుద్రం చదువుతాడు. ఒకసారి అమరావతి వెళ్ళాను నేను. అక్కడ పెద్ద శివాలయం ఉంది, పెద్ద శివలింగం. రుద్రం చదివాడండి 2 నిమిషాల్లో. ఒక్క మంత్రం అర్థం కాలే, ఒక్క మంత్రం అసలు. ద్రాక్షారామం వెళ్ళాం, అక్కడ శివలింగం, పెద్ద శివలింగం, అక్కడ రుద్రం చదివారు, ఏం అర్థం కాలే. అందుకని బయటకు వచ్చి కూర్చొని కాస్త పండితులు ఉంటే నువ్వు చదవయ్యా రుద్రం అంటే అప్పుడు అర్థమైంది. అందుకే మన శివరాత్రి పూజ చేసేటప్పుడు నేను నిదానంగా చదివితే రుద్రం, చాలామంది స్టూడెంట్స్ అంటుంటారు మీరు చదివేటప్పుడేనండి రుద్రం వింటున్నాం, ఎక్కడికి పోయినా కూడా రుద్రం వినలేం. ఎందుకంటే అంత సూపర్ ఫాస్ట్లో వెళ్ళిపోతారనమాట. ఏకాదశి రుద్రాలు చేయాలి కదా, మరి త్వరగా చదివేస్తారు. ఆ చదవడంలో ఏమవుతుందంటే లోపల లాట్ ఆఫ్ యాంగ్జైటీ, ఆయాసం, స్ట్రెస్ మనిషిలో. అప్పుడు శరీరం దెబ్బతింటుందా తినదా? అందుకని కాయిక కర్మలు ఎప్పుడు నిన్ను పరిగెత్తిస్తూ ఉంటాయి అన్నమాట, పరిగెత్తిస్తూ ఉంటాయి. అవి ఎంత పరిగెడతావో అంత స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది నీకు. అందుకని మన వాళ్ళు కూర్చొని కాసేపు మళ్ళీ ధ్యానం చేయంటారు. ధ్యానం అంతా అవన్నీ తర్వాత అండి అంటాడు. అందుకని మెడిటేషన్ క్లాసులు పెడితే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కొద్ది రోజులు వస్తారు, తర్వాత చిన్నగా మానేస్తారు. ఏమిటయ్యా అంటే మనసు నిలవడం లేదండి అన్నాడు. మనసు నిలిచేటట్లయితే నువ్వు మెడిటేషన్ క్లాస్కి రావక్కర్లేదు కదా. మనసు నిలవదు కనుకనే ఎలా నిలపాలని తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం మెడిటేషన్ క్లాస్కి రావాలి. ఇది ఎక్కడ లాజిక్ అండి? మనసు నిలవడం లేదు, అందుకని మెడిటేషన్ క్లాస్కి రావట్లేదు, నిలుస్తుంది అనుకున్నాను కానీ నిలపలేకపోతున్నాను అంటే ఆ లాజిక్ నా దగ్గర మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అలా విని 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 నా చెవులు ఎన్ని సంవత్సరాలు. అందుకని మెడిటేషన్ కూడా చెప్పాలనిపించడం అలా. అందుకే మనకు మనం సాధన చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. చివరికి అన్ని వదిలిపెట్టి ఎవరన్నా మహాత్ములు చెప్పేవాళ్ళు ఉంటే ఆచరించేవాడు ఉండాలి కదా, వినేవాడు ఉండాలి కదా. చాలా కష్టం. అందులో మానసిక కర్మ చాలా చాలా కష్టం. అష్టాంగ యోగం చూడండి, ధారణ ధ్యానం అన్నారు. 8వ స్టెప్ 7వ స్టెప్ ధ్యానం. యోగం అంటే ఆసనాలు ప్రాణాయామం అని చెప్పి చేసేస్తారు. యోగం అంటే ధ్యానం అనేది ఒక భాగం అని 99.99 మందికి తెలియదు. యోగం అంటే నువ్వు ఆసనము, ప్రాణాయామము, ధ్యానం అన్నీ చేస్తేనే. ఆసనాన్ని వెయ్యలేని వాడు కొంతమంది ప్రాణాయామం కష్టం, బ్రీదింగ్ తీసుకో అంటే నన్ను చూస్తూ కూర్చుంటారు క్లాసు. ఏమిటంటే గాలి తీసుకోలేకపోతున్నావు. గాలి ఎందుకు తీసుకోలేవు? కనుక ప్రాణాయామం చేయడం కష్టం, ధ్యానం అంతకంటే కష్టం. అందుకని ధ్యానం చెప్పడం క్లాసులో చెప్పేదాన్ని, అది కూడా ఆపేసాయి. ఇప్పుడు అన్నీ చెప్పడం ఆపేయడం. ఎందుకయ్యా అంటే చేసే నాథుడు లేడు. అదే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తామంటే జనం వస్తారు, గుంపులుగా వస్తారు.
అట్లాంటి చోటికి పోతూ ఉంటారు, భజనలు చేసే చోటికి పోతారు. మానసికంగా బుద్ధిపరంగా చేయవలసినవి చాలా సూక్ష్మమైనవి, వాటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది, మంచి ఫలితం. కష్టం అది చేయడం, అందుకని ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు, ఎక్కువగా ఇస్తాడు. ఎక్కువ ఫలితాన్ని ఇస్తామయ్యా, సాధన కొంచెం కష్టం అంటే వద్దులేండి, కష్టం అని చెప్పి పోతారు జనం. శాస్త్రం ఉంటుంది నువ్వు పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో చేయాల్సిందే, తప్పదు కనుక ఇప్పుడే చెయ్యంటు. సరే, ఈ 4వ మంత్రంలో చదువుతాం ఇప్పుడు. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం సర్వమహోరాత్రాభ్యాం ఆప్తం సర్వమహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానః అహోరాత్రయోః ఆప్తిమతిముచ్యత ఇతి అధ్వర్యుణార్ద్విజాం చక్షుషాదిత్యేన చక్షుర్వై యజ్ఞస్యాధ్వర్యుః యజ్ఞస్యాధ్వర్యుః తద్యదిదం చక్షుః సోసావాదిత్యః సోధ్వర్యుః స ముక్తిః సాతి ముక్తిః. తర్వాత మంత్రం కూడా చదువుతాం, అదే వాక్యాలు, కొంచెం ఉపాసన మాత్రం మార్పు. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం సర్వం పూర్వపక్షా పరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్షా పరపక్షాభ్యామభిపన్నం పరపక్షాభ్యామభిపన్నం కేన యజమానః పూర్వపక్షా పరపక్షయోః ఆప్తిమతిముచ్యత ఇతి ఉద్గాత్రరిద్విజాం ద్విజా వాయునా ప్రాణేన ప్రాణో వై యజ్ఞః ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాతం తద్యోయం ప్రాణః స వాయుః స ఉద్గాతం స ముక్తిః సాతి ముక్తిః. ఈ 4వ మంత్రంలో కాలలక్షణ మృత్యు చెప్తున్నారు. 4, 5 మంత్రాలు, చాలా పదాలు ఒకటే. చూడండి, యజమానః, అశ్వనుడు అడిగినటువంటి ప్రశ్నలు ఒకటే, విషయాలు మాత్రం మార్పు. కర్మ వలన వచ్చేటటువంటి మృత్యు, దాని నుంచి ఎలా బయటపడాలి అంటే 3 కలిపి ఒకసారి ఉపాసన చేయాలి. అగ్ని, దేవత, వాక్కు, హోత, ఈ 3 ఒకటే అని ఉపాసన చేయి. ఇప్పుడు ఏమడిగారు 4వ మంత్రంలో అంటే సూర్య ఉదయం, సూర్య అస్తమయం, ఈ 2 కాల నిమిత్తం వలన వచ్చేటటువంటి మృత్యు ఉన్నది మనిషికి. దాని నుంచి బయటపడాలంటే బ్రహ్మలోక ప్రాప్తి పొందాలి. బ్రహ్మలోక ప్రాప్తి రావాలి అంటే ఉపాసన చెయ్యాలి. సూర్యాస్తమయం సూర్య నిమిత్త కాల మృత్యు అన్నారు. అంటే కాలమే మృత్యువు. మనం కాలం కాలం అంటుంటాం. కాలం కాలం అంటే ఏమిటి? కాలం అంటే నువ్వు కాలాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? యమధర్మరాజు గురించి. టైం అండి, టైం అండి అంటుంటాడు. టైం అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమిటండి? కాలం. నువ్వు 10 సార్లు 100 సార్లు కాలాన్ని తలుచుకుంటున్నావంటే ఎవరిని తలుచుకుంటున్నావో తెలుసా?
ఆ? కాలుడు, యముడు, యమధర్మరాజు తెలియకుండానే మనకు తెలియకుండానే మృత్యువుని మనం స్మరిస్తున్నాం, మహా స్మరిస్తున్నాం. ఆయన్ని చేతికి తగిలించుకున్నాం. పైగా ఈ వాచి బాగుందా, ఈ వాచి బాగుందన్నాడు. ఎవరన్నా? యమధర్మరాజు. చూడండి ఎంత ఆశ్చర్యం. మనం యమధర్మరాజు ఎంత అయిందిరా టైం? 8:30 అయిందండి. తర్వాత చూస్తే 9:30 అయిందన్నాడు. ఏమిట్రా అన్నాడు యమధర్మరాజు. ఎందుకంటే ఆయన క్లోజ్గా వస్తున్నాడు అని అర్థం. ఇలా చెప్తే ఇంకా గడియారం కూడా పెట్టుకోము ఇప్పుడు మనం. ఓకే, అందుకనే కాలహ అంటే మృత్యు అండి, ఏం లేదు. గడియారం అన్నా టిక్ 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 అండి, చూసారా? మృత్యు అని అర్థం. అయిపోతూ ఉన్నది కదా, మృత్యు అని అర్థం. సరే, ఇది సూర్య నిమిత్త లక్షణ కాలహ అంటే సూర్యమానం అంటారు. సూర్యమానం అంటే కొలత, మన జీవితాన్ని కొలత చేస్తుంది అనమాట. సూర్యుడు ఉదయం, సూర్య అస్తమయం మన జీవన ఆయుష్ని కొలమానం చేసేటటువంటిది. నీకు ఇంకా ఇంత ఆయుష్ ఉందయ్యా అని చెప్తుందనమాట. అలా చెప్పేటటువంటిది. ఇక్కడ ఏం చేయాలి? ఈ 4వ మంత్రంలో ఏం చెప్పారు అంటే, యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు ఏమని? అధ్వర్యుహు ఋత్విక్. 3వ లైన్లో చూడండి. అధ్వర్యుహు అధ్వర్యుణా ఋత్విజ. ఆయన అధియజ్ఞం, ఆయన యజ్ఞానికి సంబంధించిన వాడు కాబట్టి అధియజ్ఞం. తర్వాత చక్షుష, కళ్ళు. ఈ చక్షువులు అనేటువంటివి కళ్ళు. ఈ కళ్ళు అధ్యాత్మం. కళ్ళు ఉపయోగిస్తాం కదా, ఇంద్రియాలు కూడా యజ్ఞం చేసేటప్పుడు భాగమే కదా. కళ్ళు మూసుకొని చేస్తాం. గుడ్డివాడు యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు, కళ్ళున్న వాళ్ళే కదా చేస్తారు. కనుక కళ్ళు అధ్యాత్మం. తర్వాత ఈ యొక్క దేవత, చక్షుర్దేవత సూర్య. ఆదిత్య అంటే సూర్య. చక్షుషాదిత్యేన, ఆదిత్య అంటే సూర్యుడు, అంటే చక్షుర్దేవత, సూర్యదేవత, అది దైవం. ఈ ముగ్గురు ఒకటే అని ఐక్య భావనతో ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి. ఇవన్నీ వైదిక ధ్యానాలండి. ఇప్పుడు మోడర్న్ ధ్యానాలు వీటికి సంబంధమే లేదు అస్సలు. ఆధునికమైనటువంటి ధ్యానాలు ధ్యానాలే కావు. మరి ఏమిటంటే అట్లా తీసిపారేస్తారన్నారు. అవును, అట్లా చేస్తే వాళ్ళకి ఏమొస్తున్నది? ఏమీ రావడంలే, చివరికి తలనొప్పి వస్తున్నది. వైదిక ధ్యానాలు వేరండి. వైదిక ఉపాసనలు, వైదిక ధ్యానాలే సంప్రదాయమైనటువంటివి. కానీ అవి నేర్చుకున్నవాడు లేడు, చేసేవాడు లేడు, చెప్పేవాడు అంతకంటే లేడు ఇప్పుడు. కనుక ఇప్పుడు చేసేటటువంటి ఉపాసనలు, ధ్యానాలు అవి చాలా చాలా ఏం చెప్పాలి, అసలు అవి ధ్యానాలే కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే. ఇది వైదిక ధ్యానాలు అంటారు, వీటిని ఉపాసనలు అంటారు. ఈ మూడింటిని ఒకటిగా చేస్తే ముక్తి అన్నాడు. ముక్తి అంటే ఏమిటి? ఉపాసన సాధన. దానివల్ల ఏంటి ఫలం? సాతి ముక్తి, బ్రహ్మలోకం ఫలం. తర్వాత ఏం చెప్పారంటే 5వ మంత్రంలో చంద్ర. అక్కడ ఏం చెప్పారు? శుక్లపక్షం, కృష్ణపక్షం, పూర్వ పర. పూర్వం అంటే ముందు ఒకటి శుక్లపక్షం, తర్వాత కృష్ణపక్షం. ఇది చెప్పేటప్పుడు కృష్ణపక్షం, శుక్లపక్షం. ఇక్కడ ఋత్విక్ ఎవరు అంటే ఉద్గాత, సామవేదం. ఉద్గాత అధియజ్ఞం. వాయుదేవత, ప్రాణం అధ్యాత్మం, వాయుదేవత అది దైవం. ఈ మూడింటిని ఒకటిగా భావించి ఉపాసన చేస్తే, ఉపాసన సాధనంగా తీసుకొని కర్మ ఉపాసన సముచ్చయం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి. ఇది ఈ 3 మంత్రాల వలన అశ్వనుడికి తెలియనటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుల వారు చెప్పారు. కనుక 1000 ఆవులను తీసుకెళ్లడంలో న్యాయం ఉన్నది, ఆయన సమర్థుడు అని ఇట్లా ప్రశ్నలు వేస్తారండి. ఇప్పుడు పండితులు ఆయన్ని వేస్తూ ఉంటే అన్నిటికీ సమాధానం చెప్తారు ఆయన. వచ్చే వారం చూస్తాం. ఇంకా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.